Yeah, all of you, welcome to my YouTube channel, Vicky Arvapalli. Thanks for support. లాస్ట్ 1 వీక్ వచ్చిన రీచ్ అసలు మాటల్లో చెప్పలేను. అంత బాగా వచ్చింది. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని, గంట సింబల్ ఆన్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తా ఉంటే నీకు మంచి కంటెంట్స్ ఇస్తాను నేను. 100% ఎఫర్ట్స్ పెడతాను. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఐబొమ్మ రవిని పట్టుకున్నందుకు ఇండస్ట్రీ మొత్తం సేవ్ అయిపోయింది అన్న ఊహలో ఉంటున్నారు. సో నిన్న కొంతమంది రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో అదో పెద్ద లోక్సభ మీటింగ్ లాగా, అసెంబ్లీ మీటింగ్ లాగా ఒక 7గురు కాలేజ్లో వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ లైవ్ చాట్ లోకి వచ్చేసి కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలకు మనం కొన్ని ప్లే చేద్దాం ఇటు సైడ్. మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. స్పాయిలర్ చేయను, నా మీద కేసేస్తారు చేస్తే. బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇంక్రైజీ అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో విన్నారు కదా. మళ్ళీ ఆ చిక్రీలు సో చిక్రీలు అని అది పెట్టి సెన్సార్ బోర్డు కంటే స్పీడ్ గా ఉన్నారు వీళ్ళు. ఐబొమ్మ రవి కంటే స్పీడ్ గా ఉన్నారు వీళ్ళు. ఆ ఫ్లవర్ బాయ్ ఎవరో ఉన్నారంట, ఆయనకి పెద్ద స్టోరీ కూడా తెలిసిపోయిందంట. ఆ పెద్ద స్టోరీని పట్టుకొని అంత సినిమా ఎందుకు తీస్తున్నాడు అని చెప్పేసి బుచ్చిబాబు సనా గారిని అయితే కించపరచడం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆ సినిమాకి ఇంకొక 8 months టైం ఉంది, కానీ ఆ సినిమా గురించి ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఆ స్టోరీ నాకు తెలుసు కానీ అంతేం లేదు, దానికి చికిరి చకురి అని మళ్ళీ సాంగ్లు అవసరమా అన్నట్లు మాట్లాడారు మీరు పూల చొక్కా గారు. సో సినిమా రిలీజ్ అవ్వకుండా కనీసం గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ ఏమీ రాకుండా ఒక స్టోరీ మీకు తెలుసు అంటున్నారు కదా. సో నేను మీకు చెప్తున్నాను, మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, బుచ్చిబాబు సనా గారు ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో, సో మీరందరూ దీని గురించి స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలి. స్టోరీ ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎందుకు లీక్ అయింది, అతను కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒకవేళ మీ ట్రూప్ నుంచి ఏమన్నా స్టోరీ బయటకు వెళ్ళిందేమో కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ మాటని దయచేసి ఈజీగా వదిలేయద్దు. వీళ్ళకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఒక హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ సినిమా వస్తుంది. నెక్స్ట్ చక్రీ సాంగ్ వచ్చేసింది, మంచి బ్లాక్ బస్టర్ అయింది, 80 million వ్యూస్ వచ్చేసాయి. అలాంటి సినిమా గురించి నాకు స్టోరీ తెలుసు, దాని గురించి మళ్ళీ అనవసరంగా ఇంత సినిమా తీస్తున్నాడా అనే మాటని పాస్ చేయడం, ఆ స్టేట్మెంట్ ని చెప్పడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అది సినిమా రిలీజ్ అవ్వకుండా, సినిమా టీజర్ రాకుండా, ట్రైలర్ రాకుండా నీకు స్టోరీ మొత్తం తెలిసిపోయింది, దానికి చికిరి చొకోరి అని సాంగ్లు ఏంటో మళ్ళీ అనవసరంగా అని చెప్పేసి మాటలు వదిలేయడం పెద్ద ఈజీ పని అండి. అది ప్రతి ఒక్కరికి ఈజీ. ఆ మాట నిజమా అబద్ధమా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసి మాట్లాడాలి. ఎయిదర్ నువ్వు చెప్పింది నిజమైన అబద్ధమైన మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో, బుచ్చిబాబు సనా గారు ఎవరైతే ఉన్నారో, మీరు ముగ్గురు స్టాండ్ తీసుకోవాలి. ఈ రివ్యూవర్ల గురించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఒక నలుగురు బ్యాచ్ కలిసేసి మాట్లాడుకోవడం అనేది ఒక సినిమా గురించి ఓకే, కానీ రిలీజ్ అవ్వని సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ స్టోరీకి అవసరమా ఇంత సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు అనే మాట పాస్ చేయడం అనేది అది చాలా తప్పు. పూల చొక్కా నువ్వు చేసింది తప్పు. నెక్స్ట్ రాగడి, నువ్వు పెద్ద ఉత్తముడివా, నువ్వేమన్నా తోపుగాడివా నాకు అర్థం కాదు. ఎందుకంటే రజనీకాంత్ అనే వ్యక్తి కండక్టర్ జాబ్ నుంచి హీఈస్ ద సూపర్ స్టార్ ఇన్ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయినా, తమిళ ఫిలిం ఇండస్ట్రీ అయినా, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అయినా, మలయాళ ఫిలిం ఇండస్ట్రీ అయినా, అటు బాలీవుడ్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఆరాధించేది రజనీకాంత్ గారిని. ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంది. రజనీకాంత్ సినిమా కూలీ గురించి అదొక ఎరుపు సినిమా అసలు వినండి, ఈ మాట అన్నాడు. ఎవ్రీ సినిమా ఇస్ లైక్ ఇంకొక సినిమా రాదని ఇలా అనడము ఎంతవరకు కరెక్ట్? అది ఒక హీరోని ఆయన ఎంతో కష్టపడి ఆయన సంపాదించిన రూపాయిలో ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టి, లేని వాళ్ళకి ఆయన సంపాదించిన రూపాయలో 50% వీళ్ళ చారిటీస్ కి ఇచ్చే మనిషిని పట్టుకొని, ఆయన సినిమాని పట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు? రజనీకాంత్
ఆయన నెక్స్ట్ సినిమాలు చూస్తుంటే అసలు ఇంక అర్థమైపోతుంది ఛాన్స్ లేకుండా పోతుందని చెప్పేసి మాటలు స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అది చాలా తప్పు. మీరు రజనీకాంత్ గారు ఎంత కష్టపడి పైకొచ్చారో అందరికీ తెలుసు. ఆయనకి మాట్లాడేటప్పుడు గౌరవం ఇవ్వాలి. అది మీరు సినిమాలాగా ఏదో వీడియో కాల్ పెట్టేసుకొని మీ గూగుల్ మీట్ లో మాట్లాడేసుకున్నంత ఈజీ కాదు. సినిమా తీయడమైనా సినిమాని ప్రమోట్ చేయడమైనా. నెక్స్ట్ సినిమా గురించి మీరిచ్చే రివ్యూస్ అసలంత దరిద్రమైన రివ్యూస్ భూమి మీద ఎవడు ఇవ్వడు. మీరు వరస్ట్ రివ్యూస్ ఇచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యి కలెక్షన్స్ వచ్చాయి. సినిమాని తీయడం చేతగాని మీకు సినిమా చూసి నచ్చకపోతే మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. కానీ ప్రతి సినిమాని లాజికల్గా మీరు పెద్ద లెక్చరర్లు అనుకుంటున్నారా? అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ స్కూల్స్, సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో స్కూల్స్, యాక్టింగ్ స్కూల్స్ ఇవన్నీ ఏమన్నా ఉత్తిగా పెట్టారా? మీలాంటోళ్ళ మాటలు పట్టడానికి పెట్టారా? యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, కెమెరా స్కిల్స్, నెక్స్ట్ ఎడిటింగ్ స్కిల్స్, అటు మ్యూజిక్ డైరెక్షన్, సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్ డిజైనింగ్, ఇదంతా పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టి చేసిన వాళ్ళందరూ ఏంటి? వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? మీరు మాట్లాడే మాటలకి వాళ్ళు ఏమన్నా గౌరవం తక్కువై చేస్తున్నారా? వాళ్ళకేమో డబ్బులు ఎక్కువై చేస్తున్నారా? కష్టపడి పైకి వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు ఏమన్నా వేస్ట్ గా? నాకు అర్థం కాదు. తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ చేయడం పెద్ద ఈజీ. పేపర్ చదివేసుకొని వచ్చేసి యాక్టింగ్ చేయడం అనేది పెద్ద ఈజీ కాబట్టి డైరెక్షన్ వైపు వెళ్ళట్లేదు. పేపర్ చదువుకొని యాక్టింగ్ చేయడం అంత ఈజీ అయితే మీలో ఒకడు చిరంజీవి అవ్వచ్చుగా, మీలో ఒకడు రజనీకాంత్ అవ్వచ్చుగా, మీలో ఒకడు అమితాబ్ బచ్చన్ అవ్వచ్చుగా, మీలో ఒకడు సీనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చుగా, అక్కినే నాగేశ్వరరావు గారు అవ్వచ్చుగా. పేపర్ చదివితే వచ్చేది యాక్టింగ్. హావభావాలు పండిస్తే యాక్టింగ్ వస్తుంది. అది మీ కోడి బ్రెయిన్లకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది చాలా తప్పు. సో దయచేసి నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే వాళ్ళకి ఎంత స్ట్రాటజీ ఉంది బయట, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని మైండ్లోకి తెచ్చుకొని మాట్లాడడానికి ట్రై చేయండి తప్ప మీ ఇష్టానికి స్టేట్మెంట్ రిలీజ్ చేసేసి ఇష్టమైన మాటలు మాట్లాడేసి బూతులు మాట్లాడాడు రాగడి. సో నిన్ను కన్సిడర్ చేయకూడదు. నేను పక్కన పడేస్తున్నా. నెక్స్ట్ ఇందులో కొంచెం మెచ్యూర్డ్ గా మాట్లాడింది ఎవరంటే ఆ బార్బెల్లో ఎవరైతే ఉన్నారో ఆయన. నెక్స్ట్ ఇంకొక పైన ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళ పెద్ద నాకు తెలీదు. మీరు ఎవరైతే ఉన్నారో కొంచెం మాట్లాడారు. పక్కన వాళ్ళు మాట్లాడే స్టేట్మెంట్ రిలీజ్ చేసే దాన్ని కూడా మీరు ఖండించుంటే బాగుండేది. సో దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సినిమా అంటే ఏదో రంగు పూసేసుకొని ముఖానికి ఒక హీరోయిన్ తో డాన్స్ వేసేసి 4 కామెడీ జోక్లు వేసేసి ఒక ఫైట్ చేసేస్తే సినిమా అయిపోదండి. ఒక్క సినిమా వెనక బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లైట్ మ్యాన్లు ఉన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఫుడ్ ప్రిపరేషన్, క్యాటరింగ్ వాళ్ళు బతుకుతున్నారు, సెట్ లో వర్క్ చేసే చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ వాళ్ళ షూటింగ్స్ కి వస్తే వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది. కొన్ని వందల మంది ఒక సినిమా వెనకాల బ్యాక్ డ్రాప్ లో బతుకుతున్నారు. అలాంటి సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే ఓకే, నచ్చలేదని చెప్పాలి. కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి మీ ఇష్టసారానికి మాట్లాడేసి సినిమా అనేది ఒక వ్యాపారం అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎస్, సినిమా అనేది వ్యాపారం. బట్ సినిమా అనే వ్యాపారం వెనక కొన్ని వందల మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు బతుకుతున్నారు, లైట్ మ్యాన్ దగ్గర నుంచి సెట్ మ్యాన్ వరకు. సో మాట్లాడేటప్పుడు మనం ఒకరిని దెబ్బ కొడుతున్నాం, ఒకరి ఫ్యామిలీ మీద దెబ్బ కొడుతున్నాం, ఒక లైఫ్ మీద దెబ్బ కొడుతున్నాం అని ఒక్కసారి తెలుసుకొని మాట్లాడడం చాలా 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 ఇంపార్టెంట్. అది మన హ్యూమానిటీని కూడా తెలిపే విధంగా ఉంటది. సో మనం మనుషులం, మనం అడ్డగోలుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. పక్కనోడి గురించి ఆలోచించాలి. ఒక సినిమా వెనక ఎంతమంది బతుకుతున్నారో ఒకసారి తెలుసుకొని ఒక సినిమా గురించి అడ్డగోలు స్టేట్మెంట్ రిలీజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది. థ్యాంక్ యూ ఆల్. మంచి రీచ్ ఇస్తున్నారు. ఈ వీడియో కూడా మంచి రీచ్కి వెళ్ళాలి. మంచి మెసేజబుల్ కంటెంట్ నేను చెప్పాను. ఇది ప్రతి ఒక్కళ్ళు వినాలి. ఇది ఆ రివ్యూవర్స్ మాటలు ఇంకనైనా తగ్గేలాగా మనం ఈ వీడియోని పైకి తీసుకెళ్ళి వాళ్ళ దాకా వెళ్ళాలి. మైత్రి మూవీస్ వాళ్ళకి వెళ్ళాలి, రామ్ చరణ్ గారికి వెళ్ళాలి, బుచ్చిబాబు సానా గారి దగ్గరకు కూడా ఈ వీడియో వెళ్ళాలి.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ప్రామిసే చెప్తున్నా, ఎలాంటి చెడు మాటలు, ఎలాంటి చెడు కంటెంట్లు మన ఛానల్లో రావు. ప్రతి ఒక్కళ్ళు చిన్న నుంచి పెద్ద వరకు చూసే కంటెంట్లు మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.